కేసీఆర్కి అన్ని సంజయ్ బాబు ఎట్లా గెలిచిందే? ఈ రాజన్న మద్దతు చేయకుండా గెలిచిందా? రాజన్న చేయకుంటే, సురేష్ చేయకుంటే, ఇన్నట్టుగా బిఆర్ఎస్ శ్రేణులు మీరందరూ కాలుకు బల్పన్నట్టు కష్టపడకుంటే, మాటోండో రాజేందర్ ఇంత బలవంతుడి సర్పంచ్ గెలిచిండు, మమ్మల్ని ఎదురించిన పెద్దలను ఎదిరించిన మమ్మల్ని అందరిని ఎదిరించి ఏదైతుందో మీరు ఆయన గెలిపించిండు. ఆయన ఎవరు చెప్పినట్టు వినాలి? మీరు చెప్పినట్టు వినాలి, ఎవరు చెప్పినట్టు వినాలి? మరి ఇప్పుడు ఏం చెప్తూ మీరు చెప్పినట్టు చెప్తుండా? ఇవాళ నేనేమంటున్నా, మన ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ, మన ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ స్థానికంగా మన ప్రత్యర్థి ఎమ్మెల్యే సంజయ్ ఉన్నవాళ్ళు చెప్తున్నారు. టీఆర్ఎస్ పార్టీలో నాయకులు రమణ గారు ఉన్నారు, శాస్త్ర మండలి సభ్యులు, వారి స్థాయిలో వారు మనకి ఎప్పుడు తోడు ఉండడానికి సిద్ధంగా ఉన్నారు. దావ వసంత గారు గతంలో జరిపి చైర్పర్సన్ సేవలు అందించిండ్రు. అమ్మాయి గ్రామీణ ప్రాంతంకి వెళ్ళి వచ్చింది. టీఆర్ఎస్ పార్టీని నమ్ముకొని బలోపేత కృషి చేయడం సిద్ధంగా ఉన్నది. వాళ్ళిద్దరి తోడు నేనైనా ఇవాళ పెద్దన్న లెక్క, వాళ్ళిద్దరి తోడు పెద్దల లెక్క నేనైనా అని చెప్పి అంటున్నా. మేము ముగ్గురు ఒకటైన తర్వాత ఈ సంజయ్ ఏం చేస్తాడే నాకు అర్థం కాదు. మేము ముగ్గురు ఒకటైనాక ఏమో తిరిగిపోదాము. అది లక్ష్మణ్ గారు అంటాడు, జీవనరెడ్డి మంత్రి పదవితో పోతుండేనా ఉరియాక. మరి నిజంగా మంత్రి పదవి అర్హసలేదా? నువ్వు మంత్రి కావచ్చు, నేను మంత్రి కావద్దానే? ఒక మాట మాట్లాడగానే అది అర్థం ఉండదని మాట్లాడాలి. నాకు నిజంగానే పదవీ కాంక్ష ఉన్నట్టయితే ఇలా రాకపోతే నేను కాంగ్రెస్ పార్టీ ఇంకా 2 సంవత్సరాల అధికారం ఉంటుంది అని చెప్పి అంటున్నా. మనిషి ఎవడైనా ఆశాజీవి, మనిషి ఎవడైనా ఆశాజీవి. అది సాగుకు వడ్డంగా కూడా ఏదైతుందో ఇంకో రోజు బతుకు చాలు అని చెప్పని ఆక్సిజన్ పెట్టుకుంటా. మంత్రుల వడ్డంగా అదే నేను మంత్రుల వడ్డంగా కూడా ఆక్సిజన్ పెట్టుకుని ఇంకో రోజు బతకాలని చూస్తుంది. మన పదవీ కాంక్ష ఉంటే ఏమో కొసకెళ్ళగానే దాన్ని ఇవ్వకపోతాడా అని చెప్పని అచ్చేపడి ఉన్నానే. మామూలు చెప్పి నియాకాలు తిత్తే పిక్కని వాడిని పదవి కంటే ప్రజల పక్షం నిలబడి పోరాటం చేద్దామన్నా, మన ప్రజలకు గౌరవం కావాలని చెప్పి ఇలా తీసుకొని పెట్టుకుంది. రేపు జగిత్యాలకి రాబోతున్నటువంటి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమం నేత, రాష్ట్ర సాధనకు గత దశాబ్ద కాలం ఏదైతుందో ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని జాతీయ స్థాయిలో గుర్తింపు పొందే విధంగా తీర్చిదిద్దినటువంటి ప్రస్తుత బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ గారు